परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। సంభవామి యుగే యుగే. మహాభారతం మన జాతీయ కావ్యం. మహాభారతం మానవాళి మనుగడకు మార్గదర్శనం చేసే మహోన్నత గ్రంథరాజం. పిల్లల నడత నడవడికలకు నిలువెత్తు నిఘంటువు మహాభారతం. అలాగే పిల్లల మనోవికాస అభివృద్ధికి కూడా ఎంతగానో దోహదపడుతుంది. బాల్యం నుండే ఎంతో విజ్ఞానాన్ని అందించే మహాభారత కథలు వింటూ పిల్లలు పెరిగితే వారి జీవితమంతా సుఖమయమవుతుంది, శుభప్రదంగా సాగుతుంది. పిల్లలకే కాకుండా పెద్దలకు కూడా మహాభారతం అద్భుతమైన దిశానిర్దేశం చేస్తుంది. ఈ ఇతిహాసంలో వ్యాస మహర్షి ధర్మం, అర్థం, కామం, మోక్షం అనే 4 పురుషార్థాలను జయించడానికి అవసరమయ్యే విజ్ఞానమంతా చక్కగా ఇమిడ్చాడు. వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఉపనిషత్తుల సారం మహాభారతం. అందుకే ఇది పంచమ వేదంగా భాసిల్లుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే భారతీయ విజ్ఞాన సర్వస్వం మహాభారతం. మానవ జీవితం అనే మహాసముద్రాన్ని మథించి బాదరాయణుడు మానవాళికి అందించిన అమృత కలశం మహాభారతం. మానవ జీవిత గమనానికి మహాభారత ఇతివృత్త గమనానికి ఎంతో సారూప్యం ఉంది. మానవ ధార్మిక జీవన ప్రవృత్తికి ప్రాణాధారం మహాభారతం. మహాభారతం భారతీయులకు పారిజాత కల్పవృక్షం వంటిది. కోరిన కోర్కెలను, అడిగిన వరాలను అందించే దివ్య వృక్షం పారిజాతం. మహాభారతం కూడా అటువంటిదే. అందుకే అది భారతీయ విజ్ఞానానికి, సంస్కృతికి కల్పవృక్షంగా నిలిచింది. వ్యాసుడు ద్వైపాయనుడని, కృష్ణద్వైపాయనుడని, సాక్షాత్ నారాయణుడని కీర్తింపబడ్డాడు. వ్యాసుడు వేదాలను వర్గీకరించాడు, బ్రహ్మసూత్రాలను ప్రవచించాడు, అష్టాదశ మహాపురాణాలను రచించాడు. 4 వేదాలలోని పరమార్థాన్నంతా ప్రతిపాదించి పంచమ వేదంగా మహాభారతాన్ని నిర్మించాడు. అందుకే భారతీయ వైదిక సంస్కృతిని అజరామరంగా నిలిపిన వ్యాస మహర్షి సాక్షాత్ విష్ణు స్వరూపం అని చెప్పవచ్చు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే అనే ప్రశస్తి ప్రసిద్ధమైంది. వేదవ్యాసుని మేధో మథనం నుండి పుట్టింది భారతం. ఆ మునీంద్రుడు భరతవంశ కథను 3 ఏళ్లు దీక్షభూని జయమనే పేరుతో కావ్యంగా రచించాడు. మహాభారతానికి అది మొదటి రూపం. భారతాన్ని వివిధ లోకాలలో వ్యాప్తి చేయుటకు తన శిష్యులను నియోగించాడు వ్యాస మహర్షి. నారదుడు దేవలోకంలోనూ, దేవలుడు పితృలోకంలోనూ, వైశంపాయనుడు మానవలోకంలోనూ వ్యాస విరచితమైన జయకావ్యానికి ప్రాచుర్యం కల్పించి వ్యాపింపజేశారు. వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పేటప్పుడు అతనికి కలిగిన అనుమానాలను, అడిగిన విశేషాలను వ్యాస తాత్పర్యాలకు లోబడి దానికి అనుగుణంగా వివరించాడు. అవన్నీ కలిపి వ్యాసుడి జయకావ్యం భారతంగా ప్రసిద్ధి పొందింది. వైశంపాయనుడు భారతం చెబుతున్నప్పుడు ఉగ్రశ్రవసుడు అనే సూతుడు విన్నాడు. ఆయన సుప్రసిద్ధ పౌరాణికుడు. ఒకానొక సమయంలో నైమిసారణ్యంలో శౌనక మహర్షి లోకశ్రేయస్సు కోరి 12 ఏళ్లు సత్రయాగం చేశాడు. ఆ యాగంలో పాల్గొన్న శౌనకాది మహామునుల కోరిక మీద సూత మహర్షి భారతాన్ని వారికి వినిపించాడు. ఆ సందర్భంలో శౌనకాది మునులకు కలిగిన అనేక సందేహాలను వేదవ్యాసుడి భావాలకు అనుగుణంగా నివృత్తి చేశాడు. అదంతా కలిసి మహాభారతమయ్యింది. మహాభారతం అంటే జయకావ్యం. 3 దశలలో విస్తరించిన మహా ఇతిహాసం. వ్యాస మునీంద్రుని కవితోద్యానవనంలో పెరిగిన పారిజాతం. భారతం అంటే భరతవంశీయుల కథ. వారు చంద్రవంశమునకు చెందినవారు. వేద ధర్మాలను తాము ఆచరిస్తూ ప్రజల చేత ఆచరించే ప్రభువుల చరిత్రయే భారతం. అయితే అది స్వతంత్ర కావ్యంగా రచించబడింది కాబట్టి ఇతిహాసమయ్యింది. భారతానికి కార్ష్ణ వేదమని, వాసుదేవ తత్వకోశమని కూడా పేర్లు గలవు.
నరనారాయణులు పరస్పరం కలిసి ఏ విధంగా జీవిస్తారో, జీవించగలరో చెప్పే రసవత్తర కావ్యం మహాభారతం. నరుడు తాను నారాయణుడిగా మారే ప్రస్థానం సాగిస్తాడు. నారాయణుడు కూడా నరుడిగా అవతరించి నరులను ఉద్ధరిస్తాడు. నరనారాయణుల తత్వాల అంతరార్థ రహస్యమే మహాభారతం. మహాభారతమంతా ఒక ఎత్తు, నరుడికి నారాయణుడు బోధించిన భగవద్గీత ఒక్కటే ఒక ఎత్తు. భగవద్గీత భారతానికి అంతరాత్మ అని చెప్పవచ్చు. భారతమంతా చదివిన తరువాత పాఠకులందరూ ఒక రకమైన నిర్వేదానికి గురవుతారు. కురుక్షేత్ర యుద్ధంలో చనిపోయిన వీరుల గాథలు తలుచుకుని లౌకికపరమైన విషయాలన్నీ విషాదాన్నే మిగులుస్తాయి కదా అనే భావనకు వచ్చేస్తారు. ఆ నిర్వేదం తొలగించుకోవడానికే గీతా సారాన్ని ఆశ్రయిస్తారు. తద్వారా ముక్తి సాధిస్తారు. అందువలన మహాభారత పరమార్థం మోక్షఫలమని స్పష్టమవుతోంది. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం ఒక మహనీయ ఘట్టం. ద్వాపర యుగాంతంలో పాండవులు కౌరవుల మధ్య 18 రోజులు యుద్ధం జరిగింది. ఒక విధంగా మహాభారత ఇతివృత్తాన్ని 2 విభాగాలుగా చెప్పవచ్చును. కౌరవ పాండవులు పుట్టిన నాటి నుండి కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమయ్యే వరకు సాగే కథ ఒకటి. 2 యుద్ధానంతరం పాండవులు ధర్మబద్ధంగా రాజ్యాన్ని పాలించి మహాప్రస్థానం చేసే కథ. కురుక్షేత్రానికి ముందు వెనుకల కథయే మహాభారతం. కురుక్షేత్ర యుద్ధానికి ప్రత్యక్ష సాక్షి వేదవ్యాసుడు. ఆయనకు ఆ వంశ చరిత్ర ఆమూలాగ్రం తెలుసు. అందువలనే ఆ ఇతిహాసాన్ని నిర్మించడానికి ఆయనే సర్వాధికారి. అదీగాక ఆయనొక మహర్షి, ద్రష్ట, స్రష్ట. వ్యాస విరచితమైన మహాభారతంలో ముఖ్య పర్వాలు, ఉపపర్వాలు కలిసి 100 ఉండగా తెలుగులో ఆంధ్రీకరించిన కవిత్రయం నన్నయ్య, తిక్కన, ఎర్రనలు 18 పర్వాలుగా మనకు అందించారు. ఆది పర్వం, సభా పర్వం, అరణ్య పర్వం, విరాట పర్వం, ఉద్యోగ పర్వం, భీష్మ పర్వం, ద్రోణ పర్వం, కర్ణ పర్వం, శల్య పర్వం, సాప్తిక పర్వం, స్త్రీ పర్వం, శాంతి పర్వం, అనుశాసనిక పర్వం, అశ్వమేధ పర్వం, ఆశ్రమవాస పర్వం, మౌసల పర్వం, మహాప్రస్థానిక పర్వం, స్వర్గారోహణ పర్వంగా తెలుగులో కవిత్రయం అందించారు. అయితే కవిత్రయం నన్నయ్య, తిక్కన, ఎర్రనలు అందించిన మహాభారతం వ్యాస భారతానికి అచ్చంగా అనువాదం కాదు, అనుసృజన. మరోలా చెప్పాలంటే పునఃసృష్టి. యది హస్తి తదన్యత్ర యన్నే హస్తి న తత్ క్వచిత్. ఈ లోకమంతటా తరచి చూస్తే మహాభారతంలో ఉండేదే ఎక్కడైనా ఉంటుంది. ఇందులో లేనిది ఇంకెక్కడా ఉండదు. ఆసక్తికరమైన మరో విశేషం ఏంటంటే ప్రపంచ గ్రంథాలన్నింటిలోనూ రాశిలోనూ వాసిలోనూ మహాభారతం గొప్ప గ్రంథం. మహాభారతం పాండవుల ఉత్తమ లక్షణాలు, కౌరవుల దుష్ట లక్షణాలు ప్రస్ఫుటంగా తెలియజెప్పింది. చెడుపై మంచి గెలుస్తుంది, గెలిచి తీరుతుందని మహాభారతం స్పష్టంగా తెలియజేస్తుంది. పాండవులు ధార్మిక, సాత్విక, దైవీ శక్తులు గలవారు. కౌరవులు అందుకు భిన్నమైన అధార్మిక, రాజస, అసురీక శక్తులు గలవారు. ఆ 2 శక్తుల నడుమ జరిగిన సంఘర్షణే కురుక్షేత్ర సంగ్రామం. భారతంలో యుగ యుగాలకు ధర్మాలను బోధించే భగవద్గీతను అందించిన జగద్గురువు శ్రీకృష్ణుడు. వ్యాస భగవానుడు మహాభారత కావ్య రచనకు సంకల్పించినప్పుడు గోదావరి నదీ తీరంలో ఇసుకతో జ్ఞాన సరస్వతి ప్రతిమను తయారు చేసి ప్రాణప్రతిష్ఠ చేసి ప్రారంభించాడు. అయితే అసంకల్పితంగా అలలవోలే వస్తున్న ఆలోచనలకు అక్షర రూపం ఇవ్వడంలో సమతుల్యం కుదరక ఇబ్బంది పడ్డాడు వ్యాసుడు. తాను చెప్పే వేగాన్ని అందుకునేలా రాయగలిగే వ్యక్తి కోసం అన్వేషించాడు. సృష్టికర్త బ్రహ్మను అందుకు అర్హుడు ఎవరని అడుగగా గణాలకు అధిపతి అయిన విఘ్నేశ్వరుడే అందుకు సమర్థుడని చెప్పాడు. గణేశ్వరుడిని పలు విధాల ప్రార్థించినప్పుడు వ్యాస సంకల్పం గ్రహించి అందుకు అంగీకరించాడు గణపయ్య. తదేక ధ్యానంలో కూర్చుని వ్యాస భగవానుడు చెబుతుంటే అంతే వేగంతో రాస్తున్నప్పుడు ఘంటం ఆగకుండా ఉండాలని తన దంతాన్ని విరిచి మరీ రాశాడు మహాభారతాన్ని మహాగణపతి. ఆ విధంగా దైవ కృపతో మానవాళికి వరప్రసాదమయ్యింది మహాభారతం. తదేక దీక్షతో వ్యాసుడు మహాభారతాన్ని చెబుతున్నప్పుడు గోదావరి ప్రవాహ హోరు ఆయన ఏకాగ్రతను దెబ్బతీసింది. అప్పుడు అలా దూరంగా పో అని గోదావరి మాతను శాసించాడు వ్యాసుడు. అందువలన గోదావరి 3 మైళ్ల దూరం వెళ్ళిపోయింది. మహాభారత రచన జరిగిన జ్ఞాన సరస్వతి కొలువైన బాసరలో గోదావరి 3 మైళ్ల దూరంలో ఉండడం గమనించవచ్చు. ఇటువంటి ఎన్నో కథలు మహాభారతానికి సంబంధించి జనబాహుళ్యంలో ఉన్నాయి. భారతం భారతీయుల తత్వంతో మమేకమైపోయింది.
వింటే భారతం వినాలి, తింటే గారెలే తినాలి. భారతం చదవనివాడు పండితుడే కాడు లాంటి లోకోక్తులు ఎన్నో పుట్టుకొచ్చాయి. మానవ మనుగడకు మార్గం చూపుతూ వ్యక్తిత్వ వికాస అభివృద్ధికి దోహదపడే మహాభారతాన్ని సరళంగా, సులభంగా, సుందరంగా అందిస్తోంది మా ఛానల్. ఇక మీ పనల్లా సబ్స్క్రైబ్ అవ్వడమే. సర్వే జనా సుఖినో భవంతు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సంభవామి యుగే యుగే.